హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో 10 నిమిషాల్లో రుచిగా స్నాక్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సాయంత్రం టీ టైంలో ఏదైనా రుచిగా త్వరగా స్నాక్స్ చేయాలంటే ఇలా కొత్తగా వేడివేడిగా ఇంటిల్లపాదికి నచ్చేలాగా ఈ స్నాక్స్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. ఇప్పుడు ఇందులో రవ్వ తీసుకున్న అదే కప్పుతో పావు కప్పు దాకా నీళ్లు తీసుకోవాలి. రవ్వలో నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు పక్కన ఉంచండి. పక్కన ఉంచి రవ్వని నానపెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు బంగాళదుంపని ముందుగానే ఉడకబెట్టి పైన పొట్టు తీసేసి గ్రేటర్తో ఇలా మెత్తగా తురుముకోవాలి, లేదా చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఎక్కడ పెద్ద పెద్ద పీసెస్ లేకుండా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. కలిపిన తర్వాత నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూన్ దాకా కలంజీ సీడ్స్ వేసుకోండి. ఇవి లేకపోతే వీటి ప్లేస్లో అర టీ స్పూన్ దాకా నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ దాకా వాము, రుచికి సరిపడా ఉప్పు, పావు కప్పు దాకా కొత్తిమీర తరుగు వేసుకోండి. అలాగే ఇందాక మనం రవ్వ తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా గోధుమ పిండి వేసుకొని ఇవన్నీ కూడా రవ్వలో బాగా కలిసేటట్టుగా బాగా కలిసి ముద్ద అయ్యేదాకా చేత్తో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా ఉండాలన్నమాట. ఇక ఇందులో మనం నీళ్ళేమీ పోయాల్సిన పని లేదండి. ఒకవేళ పిండి ఇంకా లూజ్గా ఉంటే ఇంకాస్త గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఒక అరకప్పు పిండి మీద మరొక పావు కప్పు దాకా పిండి పట్టింది. సో పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి ముద్దలా అయ్యాక ఇందులో నుండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని రోల్ చేసుకోవాలి. అందుకోసం చపాతీ పీట పైన కానీ చాపింగ్ బోర్డు మీద కానీ కొద్దిగా పిండి చల్లుకొని పిండి ముద్ద పైన కూడా పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా లేకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన తర్వాత ఇలా అంచులు షార్ప్గా ఉండే డబ్బా మూతని తీసుకొని రోల్ చేసిన చపాతీ పైన పెట్టి గట్టిగా ప్రెస్ చేశారంటే చక్కగా రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి. సేమ్ ఇదే విధంగా మనం కలిపిన పిండి అయిపోయేదాకా కూడా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేస్తూ అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై చేయడానికన్నా కొంచెం తక్కువ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసి పెట్టిన ఒక్కొక్క చపాతీని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఆయిల్లో వేసాక వేసిన చపాతీ పైకి తేలిన వెంటనే ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో పూరీని బ్రష్ చేస్తూ ఉన్నారంటే మంచిగా పొంగుతుందండి. పొంగిన వెంటనే రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని తీసేయండి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే పైకి రంగు అయితే వస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా రుచిగా అండ్ ఈజీగా సాయంత్రం టైంలో తినడానికి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే రోజు తినే టిఫిన్స్ బోర్ కొట్టినా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉదయం టిఫిన్లా అయినా సాయంత్రం స్నాక్లా కూడా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. కేవలం అరకప్పు బొంబాయి రవ్వ గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనికి సైడ్ డిష్గా ఎలాంటి చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే సీజన్లో ఖచ్చితంగా పెట్టుకునే పండుమిర్చి నిల్వ పచ్చడితో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోయిందనమాట. అలాగే పండుమిర్చి నిల్వ పచ్చడి రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.